ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ నుంచి అభినందనలు తెలియజేసుకుంటాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 280 రోజులు అంటే గాంధీ మార్గంలో ఏ పొలిటికల్ సంబంధం లేకుండా దీక్ష చేస్తాము. ఇందాక త్రేతాయుగంలో రాముడికి ఆంజనేయ స్వామి ఎంత సపోర్ట్గా ఉన్నాడు. ఈరోజు ఢిల్లీ ఇచ్చేటువంటి అంటే నా కృతితో సంబంధంగా పెట్టి శివతారెడ్డి గారికి మా 5,000 మంది ఉద్యోగులు తప్పించి ఆమెకు అభినందన తెలియజేసుకోవడం. ఎందుకంటే ఈరోజు భగవంతుడు వచ్చి ఆశ్రమించంట సంతోషంగా మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంతవరకు పొలిటికల్ సంబంధం లేకుండా ఎంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు కూడా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాస్తవమే. మరి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ల్యాండ్ రిటర్న్ తీసుకోలేదు, గుండాలు వచ్చింది ఆత్మహత్య. కానీ ఈ ప్రభుత్వం వచ్చే 1 yearకే రాత్రి మరి మా వాచ్మెన్ షూట్ చేసి మరి ఈ కొండ కమిషనర్ గారికి మంత్రి గారు కూడా విన్నపిస్తే దానికి కూడా రెవెన్యూ సబ్జెక్ట్ కాబట్టి నాకు సంబంధం లేదు. నన్ను భయపెట్టేసుకుని రకరకాల ఇబ్బంది పెడితే మరి కోర్టుకు పోతే మరి 17 ఎకరాలు రాత్రి 100 మంది గుండాలు వచ్చి 17 ఎకరాలు దాన్ని మరి గతంలో ఇదే సబ్జెక్టు ఈ 90 ఎకరాలు ఈ ల్యాండ్ అని నాదని చెప్పి నర్సింగ్రావు ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టు కూడా జరిగింది. గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ ఏంటంటే ఈ నర్సింగ్రావు ల్యాండ్ ఉందా లేదా ట్రేస్అవుట్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానికి అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి నేనే సూసైడ్ నుంచి అప్పీల్ చేసుకుంటే దాన్ని సిఎస్ సోమేష్ కుమార్ గారు అప్పుడున్నట్టు కలెక్టర్ గారు, ఆర్డీ గారు, ఎంఆర్ఓ అంతా దీన్ని రిపేర్ చేసి నరసింహరావు అనే వ్యక్తి రికార్డులు ఎక్కడ లేదు, ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఆల్రెడీ దీని 2014 గవర్నమెంట్ మేము వచ్చి రిజర్వ్ చేస్తుంది కాబట్టి దీన్ని 80% గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ కాదని ఆ కలెక్టర్ గారు ఇచ్చారు. మరి ప్రభుత్వాలు మాడినంత మాత్రాన మరి నారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు రావడం ఏంటి? ఇప్పుడే చెప్తున్నా నారాయణ రెడ్డి కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ అంటే రాజకీయ సంబంధం. కలెక్టర్ మారుతూ ఉంటారు, మా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మంత్రులు మారుతుంటాయి, కానీ కలెక్టర్ నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు పెద్ద ఉద్యోగమే చిన్న ఉద్యోగం తప్ప నీకు ఎప్పుడైనా ప్రభుత్వాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం మాట్లాడి ఎప్పుడైనా గతంలో ఏమైనా సిలక్షన్ గతి నీకు నారాయణ కూడా కాబట్టి మీడియం గతి తెలియజేసుకోవడం. మరి గత ప్రభుత్వం కూడా దీన్ని ఎన్నో రకరకాల ఇబ్బందులు దీని ల్యాండ్ ఇంకా తీసుకుందంటే లీగల్గా తీసుకుని రైట్ లేదని చెప్పి. ఎందుకంటే 2014లో ఈ 36 సర్వే నెంబర్ అప్పుడు లేవట్ అయింది. దీన్ని మాటిగేట్ చేసినాము, సొసైటీ మీద రీసెర్చ్ కూడా అయింది. 18 కోట్లు డెవలప్ చేసినాము, 25 కోట్లు మన ప్రభుత్వం కట్టినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన మాత్రం ప్రభుత్వాలు మారుతూ ఉంటే కలెక్టర్ మారుతూ ఉంటే ఇక్కడ ఉన్న 4 సంఘాలకు ఇచ్చానండి. 4 సంఘాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఇల్లు కట్టుకున్నారు. ఏపీ చూస్తే గతంలో ఉమ్మడి గవర్నమెంట్ ఉంది కాబట్టి సొసైటీ 2009లో విడిపోయి అక్కడ ఏపీ తెలంగాణ లేకుండా ఒక ఐకమత్యంగా కలిసి ఉన్నాం. మేము ఇక్కడ 2014 బైఫర్కేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ కలుపుకొని ఇది అంబుల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం. ఇది ఈ ఇష్యూను మన జేఏసీ టేకప్ చేసుకుని జేఏసీలో కూడా మన ఇష్యూ కూడా 3 నెంబర్ 4 నెంబర్ పెట్టాం కాబట్టి తప్పకుండా ఇప్పుడు కూడా తల్లి మీద పిల్లలు అడిగితే లాస్ట్ మన తల్లి దగ్గర అన్నం పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తాము, మీ దగ్గరకు ఎవరైనా రౌడీలో గుండాలు వచ్చి ఆక్రమించిన వాళ్ళని అడ్మిట్ చేయండి. ఇందాక మా శ్వేతమ్మ చెప్పినట్టుగా 75-80 సంవత్సరాలు ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ధర్నాకు వచ్చిన ఎంప్లాయీస్ కూడా కొంతమంది 6-7 మంది చనిపోయారంటే ఎంత బాధాకరం చూడండి. రెగ్యులర్ ధర్నాకు వచ్చే ఎంప్లాయీస్ కూడా చనిపోయారు. ఇక్కడ బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకుంటే జరిగింది ఏం లేదు. మీకు అందరు మీడియా వాళ్ళకి తెలుసు. మీకు అందరు ఈరోజు ప్రభుత్వానికి కదిలించేది మీరే, ప్రభుత్వాన్ని దించేది మీరే, పబ్లిక్ తోని ఎంప్లాయీస్ తో కలిసేది. మొన్న జరిగిన చూసారు మీరు. ఒక్కరోజు సెక్రటరీ మొత్తం హతాకులం అయిపోయింది. 5వ తారీఖు కూడా మొత్తం జిల్లా అమరావతి దిశ తీస్తున్నాం. మేము 16 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నాయి. మేము అంబుల్ రిక్వెస్ట్ రెవెన్యూ మంత్రి గారికి చేస్తా ఉన్నాం, మరి ముఖ్యమంత్రి గారు చేస్తాము. ఒక్కసారి దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన ల్యాండ్ కాదు, గతం వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతామంటే అదే అన్యాయం చేస్తే మీరు ఇప్పుడు ఏ ప్రభుత్వం ప్రతిపక్ష కూర్చున్నా అదే ప్రతిపక్ష కూర్చొని ఎంప్లాయీస్ రెడీ సిద్ధంగా ఉన్నామని మీడియం గారు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హనుమాన్, వందే భారత్. నేను మీ సాధ్వి హనుమాన్ శ్వేతారెడ్డి. గతంలో ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ గా కూడా తెలంగాణ గడ్డ మీద 15 సంవత్సరాలకు పైగా పనిచేశాను. దాని తర్వాత ఢిల్లీ యాత్ర గురించి మీకు తెలుస్తుంది. ప్రస్తుతం హనుమాన్ సేవా ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా, హనుమాన్ న్యూస్ స్పిరిచువల్ న్యూస్ ఫౌండర్ చైర్మన్ గా నేను బాధ్యతలు వహిస్తున్నాను. ఈ రోజు తెలంగాణ టీఎన్జిఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఎంప్లాయీస్ పడుతున్న నరక యాతన గురించి గత సంవత్సరం రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ భాగ్యనగర్ టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ మీద చాలా మంది కబ్జా కోర్ల కన్నులు పడి వీళ్ళు బలైపోతున్నారు. గత ప్రభుత్వంలో మన అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో
ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి గారు సేమ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్లకు ఈ ల్యాండ్ ని అలాట్ చేశారు. సర్వే నంబర్ 36 అండ్ 37. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఆటల వల్ల ఇది అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కో, జానారెడ్డి కొడుకు రఘువీర రెడ్డి వీళ్ళంతా రాత్రికి రాత్రి ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో కుమ్మక్కయి రాత్రికి రాత్రి బోర్డులు బాతేసి రౌడీయిజం, గూండాయిజం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఆధాదూరి వయసులో ఉన్నారు. ముసలి వాళ్ళు 60లు 70ల వయసులో ఏం పోరాటాలు చేస్తారు? ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి శక్తి ఉండదు కదా. సో ఏదో మందులు వేసుకుంటూ అక్కడ తిరుగుతున్నారు. 2 రోజులు టెంట్లు వేసి తీసేస్తారులే అనుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి అనుకో. వీళ్ళు 2 రోజులు కాదు, 200 రోజుల నుంచి ఇదే టెంట్లు 286 286 రోజుల నుంచి వీళ్ళు ఇదే టెంట్లు కూడా చినిగిపోయినాయి. వర్షాలకి ఎండలకి ఇదే టెంట్ల కింద కూర్చొని సగం కుర్చీలు కూడా ఇరిగిపోయినాయి. కానీ అట్లనే ఆ లొటకా పొటకా కుర్చీల్లో కూర్చొని ఇక్కడే టాబ్లెట్లు వేసుకుంటూ, ఇక్కడే నీళ్ళు దాక్కుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇంటికి పోవడం అనేది వాళ్ళు ఎప్పుడు మర్చిపోయారు. ఎందుకంటే ఈ ల్యాండ్లను సాధించే మేము ఇంట్లోకి పోతాం అని చెప్పేసి ఇక్కడే అన్ని చేసుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు, వాళ్ళైతే దగ్గర గచ్చిబౌలి వచ్చేస్తారు. ఈ రోజు మీడియా మిత్రులు రావడానికి ఇంత ఎర్రటెండలో 45 సంవత్సరాల డిగ్రీ, నా మొహం చెమటలు చూడండి, ఇక్కడ అందరు చెమటలు కూడా మీరు తీయాలి. కారిపోతున్న ఎర్రటెండల్లో ఏసీల్లో కూర్చొని ప్రభుత్వ పెద్దలు రాత్రి ఇక్కడ కబ్జాలు చేసుకుంటూ హాయిగా కూర్చున్నారండి. ప్రభుత్వాల పెద్దలేమో హాయిగా కూర్చున్నారు. కానీ ఇక్కడ చాలా సంతోషపడుతున్నాము. మేము 286 డేస్ నుంచి చేస్తున్నాము. దాదాపు 35 ఇయర్స్. 1991లో రాజశేఖర రెడ్డి గారు డైరెక్టరేట్ లో ఉన్న ఉద్యోగులందరికీ ఇవ్వాలని 4 సెక్రటరియట్ ఎంప్లాయీస్, టీఎన్జిఓస్, ఏపీ ఎన్జిఓస్ అండ్ హైకోర్టు ఎంప్లాయీస్ 4కి కలిపి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళేమో తీసేసుకున్నారు, తక్కువ ఏరియా కాబట్టి. మాది ఏపీ ఎన్జిఓస్ ఎక్కువ మంది ఉండడం వల్ల, కొన్ని లీడర్లు సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది. అంతలోపటి మనకి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ముందు సీఎం గారు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ చేసి లిస్ట్ తీసుకురమ్మన్నారు. ఆ లిస్టు వల్ల జాప్యం జరిగింది. వాళ్ళు కోర్టుకు వెళ్లారు. అట్లా సుప్రీంకోర్టు వరకు వెళ్లవలసి వచ్చింది. దానివల్ల జాప్యం జరిగింది. లేకపోతే మేము కూడా వాళ్ళలాగా అందరు వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు, అలాగే ఉండేవాళ్ళము. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇందాక సార్ మేడం చెప్పినట్టు వాళ్ళు వచ్చి ఒక రాత్రి ఆక్యుపై చేసేసారు మాకు. అయినా కానీ మేము దీక్ష ఉండక సార్ చెప్పినట్టు 75-85 ఏళ్ళ మంది వస్తూనే ఉన్నాము. ఈ ల్యాండ్ కోసం వస్తున్నాము. కనీసం సీఎం గారు ఇప్పుడైనా దయదలిచి మా ల్యాండ్ మేము 18 crores కట్టాము. చూడండి, మీరంతా అన్ని వేశారు. ఇందులో రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, నల్లాలు ఉన్నాయి, తర్వాత సీసీ కెమెరాలతో సహా పెట్టుకున్నాము. రోడ్లు కూడా ఇదివరకు ఇలా లేదండి ల్యాండ్. మీరంతా వచ్చారు ఇందులో లోపలికి. అంటే ఈ చాలా మంది డైరెక్టర్లు చాలా కష్టార్జితం, నాయక్ సారు వీళ్ళందరూ కూడా కష్టపడి రాళ్లు మోసి ఈ ఏరియాని ఇలా చేశారు. ఇంత కష్టపడ్డ మా అందరికి మీరు ఈ విధంగా చేయడం బాగలేదు. సీఎం గారిని మేము అందరి తరపున 4500 మంది ఎంప్లాయీస్ తరపున మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు అతి త్వరలో ఇది సెటిల్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. మా లీడర్లు సత్యనారాయణ గౌడ్ గారు నిరక్షణం కష్టపడుతూనే ఉన్నారు, మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ మీరు దయతలిచి మాకు సంతకం పెట్టి మాకు అసలు రెజ్యూమైన ల్యాండ్ మీరు ఉట్టి రెస్టరేషన్ లెటర్ మాకు ఇచ్చేస్తే చాలండి. ఆల్రెడీ ఇచ్చిన ల్యాండ్ 4 కలిపిచ్చిన ల్యాండ్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇది తీయడానికి లేదు, ఏ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కింద పరిధిలోకి ఇది రాదు. ఇచ్చిన ల్యాండ్ ఇది మాకు ఇచ్చేయడాలని మేము మరొకసారి కోరుతున్నాం.